హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 10 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. గగన్యాన్ మిషన్ కింద సమీకృత ప్రధాన పారాచూట్ వైమానిక పరీక్షలను ఇంటిగ్రేటెడ్ మెయిడెన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ఐఎంఏటి నిర్వహించడం యొక్క ఉద్దేశ్యం. ప్రీవియస్ క్లాస్లో గగన్యాన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ ఏ, ప్రయోగ రద్దు సమయంలో సిబ్బంది తప్పించుకునే వ్యవస్థను పరీక్షించడం. ఆప్షన్ బి, కార్యాచరణ లోడింగ్ పరిస్థితులలో పారాచూట్ల పనితీరును ధృవీకరించడం. ఆప్షన్ సి, ఆర్బిటాల్ డాకింగ్ సాంకేతికతను పరీక్షించడం. ఆప్షన్ డి, సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ వ్యవస్థను అర్హత సాధించేలా చేయడం. లాస్ట్ క్లాస్లో మనం చూసాము, IL-76 ఎయిర్ క్రాఫ్ట్ నుంచి గగన్యాన్ క్రూ మాడ్యూల్కి సమానమైన ఒక డమ్మీ మాడ్యూల్ని ఈ ఎయిర్ క్రాఫ్ట్ డ్రాప్ టెస్ట్లో వినియోగించారు. 2.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి జారవిడవడం జరిగింది. ఈ ప్రయోగం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? క్వాలిఫై ద మెయిన్ పారాచూట్ సిస్టమ్. ఈ గగన్యాన్ వ్యవస్థలోని ప్రధాన పారాచూట్ వ్యవస్థలను పరీక్షించడం దీని యొక్క లక్ష్యం. అండ్ డిసెంట్ సీక్వెన్స్ కూడా మనం చూసాము. ముందుగా ఎక్స్ట్రాక్టర్ పారాచూట్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ విధంగా ఒక సింగిల్ పారాచూట్ ఓపెన్ అవుతుంది. తరువాత డ్రోగ్ పారాచూట్స్ అనేవి విడుదలవుతాయి. ఇవి మాడ్యూల్ని స్టెబిలైజ్ చేయడం కోసం మరియు ఆసిలేషన్స్ కుదుపులను రెడ్యూస్ చేయడం కోసం సహాయపడతాయి. తరువాత పైలట్ పారాచూట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అండ్ దెన్ మెయిన్ పారాచూట్స్ క్రమేపీ డిప్లాయ్ అవుతాయి. టోటల్గా 10 పారాచూట్లు ఇందులో ఉంటాయి. 4 టైప్స్ 10 పారాచూట్స్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో మన ఆన్సర్ ఏమవుతుంది అండి? బి, కార్యాచరణ లోడింగ్ పరిస్థితులలో ప్రధాన పారాచూట్ల పనితీరును ధృవీకరించడం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఆస్ట్రేలియాతో అనుబంధం, పుష్కర కాలం నిరీక్షణ తర్వాత సాకారమవుతున్న ఒప్పందం. భారత్కు చేరనున్న యురేనియం ఆర్థిక సహకార ఒడంబడిక వేగవంతం. అల్బనీస్తో మోదీ చర్చలు, 18 ఒప్పందాలు. ఈ ఆర్టికల్ మెల్బోర్న్లో నిర్వహిస్తున్న థర్డ్ ఇండియా ఆస్ట్రేలియా యాన్యువల్ సమ్మిట్లోని మేజర్ అవుట్కమ్స్ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. అణు విద్యుత్తుకు అవసరమైన యురేనియం కోసం ఇండియా ఆస్ట్రేలియా మధ్య సివిల్ న్యూక్లియర్ డీల్ 12 ఏళ్ల క్రితమే కుదిరినా కూడా ఆ ఒప్పందం ఇప్పుడు అమలులోకి రానుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ జరిపిన ద్వైపాక్షిక చర్చలలో ఈ ఒప్పందం ఖరారు అయింది. అణు ఇంధనాన్ని, విలువైన ఖనిజాలను సరఫరా చేయడం, పునరుత్పాదక ఇంధనం, విద్య, నౌకాయాన భద్రత, ఓడల నిర్మాణం, మరమ్మతులు సహా 18 ఒప్పందాలపై ఇరు దేశాలు ఈ ద్వైపాక్షిక చర్చలలో సంతకాలు చేశాయి. బొగ్గు, ద్రవ ఇంధనాలు, సహజ వాయువు సరఫరా అంశం కూడా ఇందులో ఉంది. రక్షణ పరిశ్రమల రంగంలో సహకార బలోపేతం, ఆయుధాలను సంయుక్తంగా ఉత్పత్తి చేయడం, ఒకరి భూభాగం నుంచి మరొకరి విమానాలను మోహరించడం వంటి కీలక అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. అలానే ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అండ్ ద్వైపాక్షిక పెట్టుబడుల పరిరక్షణ చట్టం రూపకల్పనను వేగవంతం చేయాలని కూడా ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఇండియా ఆస్ట్రేలియా బయలేటరల్ రిలేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తే ఇరు దేశాలు కూడా కామన్ హెరిటేజ్ మరియు డిప్లొమసీని కలిగి ఉన్నాయి. ఇండియా మరియు ఆస్ట్రేలియా రెండూ కూడా బ్రిటిష్ ఎంపైర్లో భాగంగా ఉండేవి. అండ్ ఈ రెండూ కూడా కామన్వెల్త్ సభ్య దేశాలలో భాగస్వాముగా ఉన్నాయి. అనేక రంగాలలో ఇరు దేశాల మధ్య కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని మనం చూడవచ్చు. వ్యూహాత్మక ఒప్పందాలు కలిగి ఉన్నాయి. ఇక రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల గురించి చూస్తే బైలేటరల్ ట్రేడ్ సుమారు $32.6 బిలియన్ బైలేటరల్ ట్రేడ్ ఇరు దేశాల మధ్య జరిగింది. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2023 డేటా. అండ్ ఇండియా మాత్రం ఇక్కడ ట్రేడ్ డెఫిసిట్ని కలిగి ఉంది, అంటే వాణిజ్య లోటు. మనము ఎక్కువ
దిగుమతులు చేసుకుంటూ తక్కువ ఎగుమతులు ఆస్ట్రేలియాకి చేస్తున్నాము. ట్రేడ్ డెఫిసిట్ చూస్తే సుమారు 14 బిలియన్ల US డాలర్స్ మనం చూడవచ్చు. ఆస్ట్రేలియన్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా ప్రధానంగా మనం చూస్తే కోల్, యురేనియం, LNG ఇవి ప్రధానంగా ఉంటాయి. అండ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు ఆస్ట్రేలియా మనం చూస్తే IT సర్వీసెస్, ఫార్మాసిటికల్స్ ప్రధానంగా చూడవచ్చు. ఇరు దేశాలు కూడా క్వాడ్ గ్రూప్లో మెంబర్స్గా ఉన్నాయి. ఇండో పసిఫిక్ రీజియన్లో పీస్ కోసం ఈ క్వాడ్ గ్రూప్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలానే రెగ్యులర్ జాయింట్ ఎక్సర్సైజెస్ కూడా లైక్ ఆస్ ఇండెక్స్ మరియు ఆస్త్ర హింద్ ఈ రెండు కూడా రెగ్యులర్గా ఇరు దేశాల మధ్య జాయింట్ ఎక్సర్సైజెస్ అనేవి జరుగుతాయి. ఇక కల్చరల్ ఫ్రంట్లో కూడా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఇరు దేశాల మధ్య క్రికెట్ గేమ్లో మంచి సంబంధాలను కూడా మనము ఇటీవల చూస్తూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా ఇండియా మరియు ఆస్ట్రేలియా యొక్క ద్వైపాక్షిక సంబంధాలలోని డిఫరెంట్ లేయర్స్గా మనం చూడవచ్చు. ఎస్పెషల్లీ డిఫెన్స్ కోఆపరేషన్కి సంబంధించి ఇరు దేశాలు ఒక జాయింట్ డిక్లరేషన్, ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. దీని ప్రకారం తీర ప్రాంత నిఘా, సమాచార మార్పిడి, సముద్ర కాలుష్య నియంత్రణ, సామర్థ్యాల పెంపుపై ఇరు దేశాలు కలిసి పనిచేయనున్నాయి. సైబర్ భద్రత, కీలక సాంకేతికతలు, సరఫరా వ్యవస్థల బలోపేతానికి కృషి చేయనున్నాయి. ఖనిజాన్వేషణ రంగంలో సహకారానికి ఒప్పందాలు కుదిరాయి. అలానే మైనింగ్ మరియు మైనింగ్ పరికరాలపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను భువనేశ్వర్లోని జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థలో ఏర్పాటు చేయనున్నారు. అలానే ఎడ్యుకేషన్ ఫీల్డ్కు సంబంధించి ఫ్లిండర్స్ యూనివర్సిటీ బెంగళూరులో, విక్టోరియా యూనివర్సిటీ గురుగ్రామ్లో తమ క్యాంపస్లను ఏర్పాటు చేయనున్నాయి. అయితే ఈ థర్డ్ ఇండియా ఆస్ట్రేలియా యాన్యువల్ సమ్మిట్లో మేజర్ హైలైట్ ఏంటి అంటే యురేనియం ఒప్పందానికి సంబంధించి సివిల్ న్యూక్లియర్ డీల్ అమలులోకి రానుంది. ఇక్కడ యురేనియం ఎందుకు అవసరం మనకి తెలుసు. 2047 నాటికి భారత్ న్యూక్లియర్ ఎనర్జీ నుంచి 100 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియా యొక్క నెట్ జీరో లక్ష్యాలను 2070 నాటికి సాధించాలి అంటే ఇది చాలా కీలకం. అయితే ప్రస్తుత ఇన్స్టాల్డ్ కెపాసిటీ కేవలం 8.78 గిగావాట్లు మాత్రమే. దీనితో ఈ లక్ష్య సాధనకు ఆస్ట్రేలియాతోని తాజా ఒప్పందం కీలకంగా ఉపయోగపడనుంది. ప్రస్తుతం భారతదేశంలో 7 చోట్ల 24 న్యూక్లియర్ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని న్యూక్లియర్ రియాక్టర్లు అందుబాటులోకి రానున్నాయి. సో వీటన్నిటికీ యురేనియం అనేది చాలా కీలకం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చాబహార్పై దాడులతో భారత్కు దెబ్బే. ఈ ఆర్టికల్ ఇటీవల ఇరాన్ మరియు US మధ్య ఒప్పందం రద్దు కావడంతో పశ్చిమాసియాలో మళ్లీ ఘర్షణలు తలెత్తాయి. ఇరాన్ యొక్క క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద US దాడులు చేసింది. ఇందులో చాబహార్ పోర్టు కూడా ఉండడం గమనించవచ్చు. అయితే చాబహార్ పోర్టు మీద దాడులు భారతదేశానికి నష్టంగా చెప్పవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఆర్టికల్లో మనం చూద్దాం. భారత్కు వాణిజ్యపరంగా మరియు వ్యూహాత్మకంగా కీలకమైన ఈ చాబహార్ ఓడరేవు మీద దాడి భారత ప్రయోజనాలకు విఘాతం కలిగించనుంది. ఇరాన్లోని బలూచిస్తాన్ రాష్ట్రంలో గల్ఫ్ ఆఫ్ ఒమన్ ముఖద్వారం వద్ద చాబహార్ ఓడరేవు ఉంది. ఇది రష్యా, ఐరోపా, మధ్య ఆసియా, ఇరాన్, భారత్లను రోడ్డు, రైలు, సముద్ర మార్గాల ద్వారా అనుసంధానిస్తూ వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్తో భారత్ రిలేషన్స్కి కూడా ఇది చాలా కీలకంగా మారనుంది. అయితే ఇప్పుడు ఈ చాబహార్ ఓడరేవు మీద దాడితో భారత్ అనేక విధాలుగా నష్టపోతుంది. మ్యాప్ పాయింటింగ్ ఒకసారి చూస్తే ఇరాన్లోని ఈ చాబహార్ పోర్ట్ మరియు ఇండియాలోని కీలక పోర్ట్లతో అనుసంధానాన్ని కలిగి ఉంటుంది. లైక్ గుజరాత్లోని కాండ్లా మరియు ముంబై పోర్ట్లకు నేరుగా అనుసంధానం కలిగి ఉంటుంది. దీనివలన పాకిస్తాన్లోని పోర్టుల మీద సరుకు రవాణాకు మనం ఆధారపడాల్సిన అవసరం లేకుండా నేరుగా సరుకు రవాణాకు మనము ఈ చాబహార్ పోర్టును వినియోగించుకోవచ్చు. అలానే ఇక్కడ కీలకంగా చూడండి, ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్కు మనము ఈ చాబహార్ పోర్టు ద్వారా ట్రేడ్ అనేది జరపడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా మనకి ఆఫ్ఘనిస్తాన్తో అనుసంధానం లేకుండా పాకిస్తాన్ ఆక్యుపై చేసి ఉంది. ఆఫ్ఘనిస్తాన్తో బైలేటరల్ రిలేషన్స్కి కూడా ఈ చాబహార్ పోర్ట్ చాలా కీలకం.
ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీగా భారతదేశానికి ఉండడంతో ఈ చాబహార్ పోర్టు ద్వారా జరాంజ్ దలారాం హైవేని ఉపయోగించుకుని మనము ఆఫ్ఘనిస్తాన్తో ట్రేడ్ అనేది జరుపుకోవచ్చు. బట్ ఇప్పుడు ఈ పోర్టు మీద దాడితో ఇరు దేశాల మధ్య సంబంధాలు కూడా ప్రభావితం కానున్నాయి. అలానే ఈ చాబహార్ పోర్ట్ జియో పొలిటికల్ కౌంటర్ వెయిట్గా మనకి సహాయపడనుంది. పాకిస్తాన్లోని గ్వాదార్ పోర్టును చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా చైనా అభివృద్ధి చేసింది ఈ పోర్టును. ఈ విధంగా అరేబియా సముద్రంలో చైనా తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే ఈ పోర్టుకు చాలా అతి సమీపంలో ఈ చాబహార్ పోర్టు నిర్మాణాన్ని మనము చేపట్టడం ద్వారా ఈ గ్వాదార్ పోర్టును కౌంటర్ వెయిట్ చేయడానికి అవకాశం ఉంది. బట్ ఇప్పుడు ఈ దాడులు భారతదేశానికి నష్టం కలిగిస్తున్నాయి. అలానే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ సుమారు 7,200 కిలోమీటర్ల మల్టీ మోడల్ నెట్వర్క్ ఇది. ఇందులో రోడ్, రైల్వే మరియు సీ రూట్స్ ఇలా అనేక మల్టీ మోడల్ నెట్వర్క్గా డెవలప్ చేయనున్నారు. ఇందులో ఈ చాబహార్ పోర్టు ఒక కీలక సౌత్ ఓషనిక్ నోడ్గా ఉపయోగపడనుంది. ఈ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ట్రేడ్ టైం 40% మరియు ట్రేడ్ కాస్ట్ అనేది 30% తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఐఎన్ఎస్టిసిని మనం చూడవచ్చు. అండ్ యూరోప్ మరియు మధ్య ఆసియా, రష్యాలను కనెక్ట్ చేస్తూ ఇందులోని ఒక మల్టీ మోడల్ ప్రాజెక్టు డెవలప్ చేస్తున్నారు. ఈ చాబహార్ పోర్టు ద్వారా మధ్య ఆసియాలోని అనేక మినరల్స్ మరియు ఎనర్జీ సెక్యూరిటీకి అవకాశం లభిస్తుంది. లాంగ్ టర్మ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇరాన్కు కూడా ఇది సహాయపడుతుంది. ఈవెన్ పశ్చిమాసియాలోను లేదా ఆఫ్ఘనిస్తాన్లోనూ యుద్ధ వాతావరణాల వలన హ్యుమానిటేరియన్ ఎయిడ్ అవసరమైనప్పుడు ఈ చాబహార్ పోర్ట్ భారతదేశానికి కీలకంగా ఉపయోగపడుతుంది. సో ఇటువంటి ప్రాముఖ్యత ఉన్న చాబహార్ పోర్టు మీద ఇప్పుడు అమెరికా దాడులు భారతదేశానికి నష్టాన్ని కలిగించనున్నాయి. హిస్టారికల్గా కూడా ఈ ట్రేడ్ రూట్ చాలా పురాతనమైనదండి. హిందూ మహాసముద్రం మీదుగా వచ్చే నౌకలకు ఇది చాలా కీలకం. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నాటి టిస్ ఓడరేవు కూడా దీనికి అతి సమీపంలో ఉంటుంది. అండ్ 1621 సంవత్సరం వరకు అది క్రియాశీలంగా ఉండేది. అలానే 1970 ప్రాంతంలో ఇరాన్ రాజు మొహమ్మద్ రజా పహాల్వీ టిస్ రేవుకు సమీపంలో ఈ చాబహార్ నిర్మాణానికి అంకురార్పణ చేశారు. అండ్ చాబహార్ అభివృద్ధికి సంబంధించి 2015లో భారత్ ఇరాన్ ఒప్పందం మీద సంతకాలు చేశాయి. అలానే ఈ ప్రాంతం అభివృద్ధికి 2016లో భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య త్రైపాక్షిక చాబహార్ ఒప్పందం కుదిరింది. అలానే ఐఎన్ఎస్టిసి గురించి కూడా చెప్పుకున్నాము. ఈ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ ఏర్పాటుకు 2000వ సంవత్సరంలో ఒప్పందం కుదిరింది. ఈ నడవాలో భారత్, ఇరాన్, రష్యా, అజర్బైజాన్, ఆర్మేనియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్కియే, ఉక్రెయిన్, బెలారస్, ఒమన్, సిరియా సభ్యత్వం కలిగి ఉన్నాయి. సో ఇది చాబహార్ ఓడరేవుకి సంబంధించిన ప్రాధాన్యత. ప్రీవియస్ యూపీఎస్సీలో కూడా దీనికి సంబంధించి క్వశ్చన్ అడగడం జరిగిందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అమరనాథుడు కరిగిపోతున్నాడా? 5 రోజుల్లోనే భారీగా తగ్గిన మంచులింగం, వాతావరణ మార్పులే కారణం. క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ అనేక అంశాలలో మనము క్లాసెస్లో చెప్పుకున్నాము. అయితే క్లైమేట్ చేంజెస్ యొక్క ఇంపాక్ట్ అనేది రిలీజియస్ ప్లేసెస్ మీద కూడా పడుతుంది అని చెప్పడానికి అమర్నాథ్ మంచులింగం 5 రోజులలోనే భారీగా కరిగిపోవడం ఇక్కడ చెప్పవచ్చు. అమర్నాథ్ మంచులింగంకి సంబంధించి సముద్ర మట్టానికి 3880 మీటర్ల ఎత్తునున్న అమర్నాథ్ గుహలలో సాధారణంగా ఈ శివలింగం 12 అడుగుల ఎత్తు వరకు సహజ సిద్ధంగా ఏర్పడుతుంది. అయితే శివలింగం భారీగా కరిగిపోవడంతో ఇటీవల ఈ అమర్నాథ్ యాత్రికులలో భక్తులకు చాలామందికి దర్శనం జరగడం లేదు. హిమాలయాల్లో హిమానీ నదాలు, సహజంగా ఏర్పడే మంచుకొండలు గ్లోబల్ వార్మింగ్ కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఎప్పటినుంచో పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే వేడి వాతావరణం, మారుతున్న గాలుల సరళి, గుహలలోని వాతావరణ మార్పుల వంటివి మంచు త్వరగా కరగడానికి కారణమవుతున్నాయి. సో క్లైమేట్ చేంజ్ విషయంలో రిలీజియస్ యాంగిల్కి సంబంధించి కూడా మనము
ఎగ్జామ్స్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో రాయవచ్చు అండి. సో అమర్నాథ్ మంచు శివలింగం 5 రోజులలోనే భారీగా కరిగిపోవడంతో ఇటు ఆధ్యాత్మిక పరమైన అంశాల మీద కూడా వాతావరణ మార్పులు ప్రభావితం చూపిస్తున్నాయని అర్థమవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 92% మందిపై క్యాన్సర్ ప్రభావం WHO. ఈ ఆర్టికల్ ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5 మందిలో ఒక వ్యక్తి క్యాన్సర్ బారిన పడుతున్నారు అని వెల్లడించింది. అంటే నేరుగా 92% మంది క్యాన్సర్ని ఎదుర్కోకపోయినా కుటుంబ సభ్యులు కావచ్చు లేదా సన్నిహితులు కావచ్చు, వీళ్ళు ఈ క్యాన్సర్ బాధిన పడడంతో ఇండైరెక్ట్గా కూడా కొంతమంది ప్రభావితమవుతున్నారు. ఇలా ఓవరాల్గా 92% మంది మీద ఈ క్యాన్సర్ ప్రభావం అనేది ఉంది అని, జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ ప్రభావానికి గురి అవుతున్నారు అని ఈ నివేదిక వివరించింది. ఈ వ్యాధి వల్ల లక్షల మంది శారీరక, భావోద్వేగ, ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు అని వివరించింది. అలానే దేశాల ఆర్థిక పరిస్థితులు కూడా క్యాన్సర్ ప్రభావాన్ని నిర్ణయిస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ధనిక దేశాలలో రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ మహిళలలో 87% మంది 5 ఏళ్ల వరకు జీవిస్తూ ఉంటే, అల్పాదాయ దేశాలలో ఇది కేవలం 47%గా మాత్రమే ఉంది. ఇక ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా చాలా దేశాలు క్యాన్సర్ను అందుబాటులోకి చేర్చడం లేదు. 1/3 దేశాలు మాత్రమే తమ సార్వత్రిక ఆరోగ్య బీమా పథకాలలో క్యాన్సర్ పరిరక్షణకు చోటు కల్పించాయి. క్యాన్సర్ అనేది ఎంత ర్యాంపెంట్గా, ఎంత తీవ్రంగా విస్తరిస్తుంది అనడానికి గణాంకాలని మనం చూస్తే, క్యాన్సర్తో ఏటా దాదాపు 1 కోటి మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. హృద్రోగాల తర్వాత మరణాలకు అత్యధికంగా కారణమవుతున్న వ్యాధులలో ఇది 2వ స్థానంలో ఉంది. అలానే ఏటా 2.06 కోట్లు కొత్త కేసులు నమోదవుతూ ఉన్నాయి. పొగాకు వినియోగాన్ని తగ్గిస్తున్న సుమారు 27% తగ్గించారు. అలానే 82% దేశాలు జాతీయ క్యాన్సర్ నియంత్రణ ప్రణాళికలను రూపొందించుకున్న ఇవి ప్రాణాలను కాపాడడంలో మాత్రం విఫలమవుతున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విద్య విలువ తెలుసా? ఈ ఆర్టికల్ వివిధ దేశాలు తమ యొక్క విద్యకు జీడిపిలో ఎంత మేరకు ఖర్చు చేస్తున్నాయనేది యునెస్కో ఇన్స్టిట్యూట్ ఫర్ స్టాటిస్టిక్స్ యొక్క గణాంకాల ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ ఏ దేశాలు ఎంత మేరకు తమ జీడిపిలో ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడుతున్నాయనేది చూద్దాం. ఏ దేశమైనా తమ యొక్క మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్ మీద ఎంత పెట్టుబడి పెడితే అన్ని రిటర్న్స్ బాగుంటాయి, ఎకనామీ పరంగా కూడా అంత బాగుంటుంది, వృద్ధి చెందుతుంది. ఇందులో ప్రధానంగా ఎడ్యుకేషన్ మరియు హెల్త్ అనేవి కీలకంగా చూడవచ్చు. విద్య మీద వీలైనంత ఎక్కువ ఖర్చు పెడితే మానవ వనరులు మేలిమిగా రూపొందుతాయి, తద్వారా నూతన ఆవిష్కరణలు జోరందుకుంటాయి, ఉత్పాదకత ఇనుమడించి పేదరికం కూడా తగ్గుతుంది. విద్య విషయంలో ఎంత ఖర్చు చేస్తే అంత బ్రైట్ ఫ్యూచర్ అనేది ఒక దేశానికి చూడవచ్చు. రూల్ ఆఫ్ లా బాగుంటుంది, నేరాలు తగ్గుతాయి, ఎకనామిక్ గ్రోత్ బాగుంటుంది. సో ఇలాగా అనేక అంశాలలో పాజిటివ్ రిజల్ట్స్ని ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకువస్తుంది. అయితే చాలా దేశాలు విద్యకు చాలా తక్కువగానే ఖర్చు చేస్తూ ఉన్నాయి. 2022 లేదా 2023లో విద్యకు ఆయా దేశాలు తమ జీడిపిలో ఎంత మేర ఖర్చు చేసాయనేది ఇక్కడ శాతాలలో ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా భారతదేశం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం తన జీడిపిలో 6% మేర ఖర్చు చేయాలి అని లక్ష్యంగా నిర్ణయించుకుంది. బట్ భారతదేశం ప్రస్తుతం కేవలం 4.1% మాత్రమే తన జీడిపిలో విద్య కోసం ఖర్చు చేస్తుంది. అత్యధికంగా చూస్తే క్యూబా 8.4%, ఐస్లాండ్, స్వీడన్ 7.3%, ఫిన్లాండ్ అండ్ డెన్మార్క్ 6.4%, సౌత్ ఆఫ్రికా 6%, సౌత్ కొరియా, అమెరికా 5.4%, ఫ్రాన్స్ 5.3%, జర్మనీ 5.2%, రష్యా 4.2%, తుర్కియే 3.1%, పాకిస్తాన్ 1.9% అండ్ శ్రీలంక 1.8%. ఈ విధంగా వివిధ దేశాలు తమ యొక్క జీడిపిలో విద్య కోసం చేస్తున్న ఖర్చును ఇక్కడ చూడవచ్చు. మన టార్గెట్ 6%గా నిర్ణయించుకున్న ఇండియా మాత్రం కేవలం 4.1%కి మాత్రమే పరిమితమైంది. ఈరోజు మాదిరి ప్రశ్నలు చూడండి. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ విశ్వజిత్ సహాయ్.
పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్ అండి. అలానే ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కమెంటరీ విభాగంలో పులిట్జర్ ప్రైజ్ 2026ను గెలుచుకున్న ఇద్దరు భారతీయ పాత్రికేయులు ఎవరు? ఆన్సర్ ఆర్కే ఆనంద్ మరియు సుపర్ణ శర్మ. ఇది ఇంపార్టెంట్, మనకి పర్సనల్ న్యూస్ అవార్డ్స్ న్యూస్లో అడుగుతారు. సైబర్ మోసాలు, డిజిటల్ నిఘాపై చేసిన రిపోర్టింగ్కు వీరికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. బ్లూంబర్గ్లో ప్రచురితమైన వీరి రచనకు నటాలీ ఒబికో పియర్సన్తో కలిసి వీరు అవార్డును పంచుకున్నారు. నెక్స్ట్ వన్, లాస్ ఏంజల్స్ 2028 ఒలింపిక్స్కు ఏ దేశ అథ్లెట్లపై ఉన్న నిషేధాన్ని ఇటీవల ఐఓసి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎత్తివేసింది. ఆన్సర్ బెలారస్. అయితే రష్యా అథ్లెట్ల మీద మాత్రం నిషేధం కొనసాగుతుంది అని ఐఓసి ప్రకటించింది. నెక్స్ట్ వన్, మదర్స్ డేను ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ మే నెల 2వ ఆదివారం మదర్స్ డేను నిర్వహించడం జరుగుతుంది. 2026లో ది గ్రేట్ అన్బర్డనింగ్ అనే థీమ్తో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. సో ఇవి ఈరోజు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. చాబహార్ పోర్టుకు సంబంధించి మనము ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.